సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. బంటుమిల్లి కృత్తివెన్ను మండలాలకు వేసవిలో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. బంటుమిల్లి కృత్తివెన్ను మండలాలకు వేసవిలో మంచినీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ పి రాజబాబు తెలిపారు. బంటుమిల్లి, మల్లేశ్వరం, కృత్తివెన్ను, లక్ష్మీపురం గ్రామాల్లో మెగా వాటర్ స్కీమ్లను జిల్లా కలెక్టర్ పి రాజబాబు, జెడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక, పెరణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉప్పల రాము పరిశీలించారు. రాబోయే వేసవి కాలంలో నీటి ఎద్దడి అరికట్టే విధంగా అధికారులతో కలెక్టర్ రాజబాబు సమీక్షా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి రాజబాబు మాట్లాడుతూ జిల్లాకు శివారు ప్రాంతమైన బంటుమిల్లి, కృత్తివెన్ను మండలాల మంచినీటి చెరువులకు నీరు రావటం లేదని ఇచ్చిన ఫిర్యాదు మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించానన్నారు. తీర మండలాలవ్వటంతో ఈ ప్రాంతంలో ఉప్పు నీరు భూగర్భంలో అధికంగా ఉంటుందని, కాబట్టి ఈ ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాల నిమిత్తం కాలువల ద్వారా అదనంగా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. కాలువ చివరి ప్రాంతాలకు నీటి ప్రవాహంలో జాప్యం సహజమన్నారు. ఈ ప్రాంతంలో అనేక ఫిల్టర్ బెడ్స్ నిర్మించాల్సి ఉందన్నారు. సంబంధిత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. మరో 2 రోజుల పాటు కాలువల ద్వారా సరఫరా అయ్యే నీటితో చెరువులు 80% నింపితే వేసవిలో త్రాగునీటి సమస్య ఏర్పడదన్నారు. బంటుమిల్లి అండ్ కృత్తివెన్ను మండలాల్లో డ్రింకింగ్ వాటర్ సమస్య మీద మన గౌరవ జెడ్పీ చైర్మన్ గారు, వారి హస్బెండ్ రాము గారు, నా పెడన ఇన్ఛార్జ్ గారు చాలాసార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. కంప్లైంట్ ఇన్ ద సెన్స్ వాటర్ టైలెండ్కి రావట్లేదని, అదేవిధంగా ఈ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి తూటు కూడా తీయట్లేదు, తర్వాత ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా చాలా రిపేర్లు ఉన్నాయని చెప్పేసి అన్నారు. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు ఫిజికల్గా విజిట్ చేయడం జరిగింది. అయితే వాటర్ ఇన్ఫ్లో కొంచెం తక్కువ ఉండడం వల్ల టైలెండ్కి స్లోగా రావడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా గవర్నమెంట్ మనం రిక్వెస్ట్ చేసాము. యాక్చువల్గా లాస్ట్ వీక్లోనే ఉన్న వాటర్ని బేస్ చేసుకుని లాస్ట్ వీక్లోనే ఆఫ్ చేయవలసి ఉన్నప్పటికీ కూడా ఈ టైలెండ్లో చాలా గ్రామాలు వాటర్ లేకుండా ఇబ్బంది పడతాయని చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా పాజిటివ్గా స్పందించి, ఎస్పెషల్లీ సీఎంఓలో వారితో మాట్లాడుతుంటూనే ఈఎన్సీ గారికి చెప్పి వాటర్ని ఇంకా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా కొద్దిగా వాటర్ కూడా రావడం జరుగుతుంది. సో దీన్ని బేస్ చేసుకుని చాలా మట్టుకి ఒక 7 కెనాల్స్ తప్ప 7 చెరువులు తప్ప మిగతా అన్నీ కూడా 80% వరకు కూడా ఫిల్ అవ్వడం జరిగింది. ఇవి కూడా మిగతా అన్నీ కూడా 50% అయినాయి. ఆ 50% కూడా మినిమం ఒక 80 to 90% వరకు కూడా ఫిల్ చేయగలిగితే మనకి ఇక్కడ వాటర్ ఎద్దడి అనేది ఉండదు, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం అనేది ఈ గ్రామాలకు ఉండదు. ఎస్పెషల్లీ కృత్తివెన్ను, బంటుమిల్లి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా సెలైన్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓన్లీ ట్యాంక్స్ మీద ఆధారపడుతున్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మేము ఫిల్ చేస్తాము. సో గౌరవ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ రాము గారు పర్టికులర్గా మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు ఒకసారి ప్రాబ్లం అర్థమవుతుంది సార్ అని చెప్పేసి వారు చెప్పడంతో సో నేను కూడా చూడాలని చెప్పేసి వచ్చాము. సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా నోట్ చేసుకోవడం జరిగింది. మా ఇరిగేషన్ అధికారులు, డ్రైనేజ్ అధికారులు, అదేవిధంగా ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్స్ అందరితో కూడా త్వరలోనే ఒక మీటింగ్ కాల్ఫర్ చేసి త్వరితగతిని పనులను కూడా పూర్తి చేస్తాం. ఇంచేతంటే సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు డ్రింకింగ్ వాటర్కి ఇబ్బంది పడకూడదు కాబట్టి ఇమీడియట్గా అవన్నీ కూడా టేకప్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అధికారుల వీళ్ళకి 90%, 80% అని మనం చెప్పినప్పుడు ఈ సర్పంచ్లు కానీ మిగతా వాళ్ళందరికీ ఏమవుతుందంటే ఆ మెజర్మెంట్స్ సరిగ్గా వాళ్ళకి తెలియవు. దాని ద్వారా వాళ్ళకి ఎక్కువగా వాటర్ రాలేదనే ఒక అపోహ ఉంటుంది. అయితే మనకు మెజర్మెంట్స్ ఉన్నాయి. సో మనం మెజర్ చేస్తాము ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పేసి అది ఉంటుంది కాబట్టి దానికి. రెండోది ఏంటంటే ఈ సర్పంచ్లు వీళ్ళందరూ కూడా చేసింది ఏంటంటే వాటర్ క్వాలిటీ సరిగ్గా లేదు, ఫిల్టర్ బెడ్స్ అన్నీ కూడా పోయినాయి అని చెప్పేసి అన్నారు కాబట్టి అది కూడా వాస్తవమే. మా ఇంజనీరింగ్ సైడ్ నుంచి కూడా అది కూడా చూశారు. వాళ్ళందరికైతే టెండర్స్ ఇష్యూ చేస్తాం. సో టెండర్స్కి ఆల్రెడీ కాల్ఫర్ చేయడం జరిగింది. త్వరలోనే కాంట్రాక్ట్స్ని ఐడెంటిఫై చేసి వర్క్ చేయిస్తాము. సో ఫిల్టర్ బెడ్స్ అన్ని కూడా రిపేర్ చేస్తాం. అదేవిధంగా శాండ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినంత కూడా ఫ్రీగా ఇస్తామని కూడా చెప్పాం కాబట్టి అది ఒక కొంచెం వెసులుబాటు ఉంటుంది కాంట్రాక్టర్ కూడా. అది ఎంత ఇదైనప్పటికీ కూడా ఆ శాండ్ అయితే నేను ఫ్రీగా ఇప్పిస్తాము ఫిల్టర్ బెడ్కి సంబంధించి. సో అదొక ఎంకరేజ్మెంట్ ఉంటుంది కాబట్టి కాంట్రాక్ట్స్ కూడా ముందుకు వచ్చి పని చేస్తే ఆల్మోస్ట్ ఒక 1 monthలో ఇవన్నీ కనుక చేయగలిగితే మనకి సమ్మర్ ఎద్దడి అనేది ఉండదు, మంచి వాటర్ అందరూ కూడా సప్లై అవుతుంది. న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తెచ్చిందని మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు.
న్యాయ వ్యవస్థను దెబ్బతీసే విధంగా వైసీపీ ప్రభుత్వం ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తెచ్చిందని మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఏపీ భూ యాజమాన్య హక్కుల చట్టం తక్షణమే రీకాల్ చేయాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రౌండ్ టేబుల్ సమావేశంలో కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన చట్టం ఏకపక్షంగా రాత్రికి రాత్రి తీసుకురావడంతో దీన్ని చీకటి చట్టంగా అభివర్ణించారు. సివిల్ కోర్టు యొక్క పరిధిని తగ్గిస్తూ ప్రజల భూమి యాజమాన్యాన్ని నిర్ణయించే హక్కు ప్రభుత్వంచే నియమించిన అధికారికి అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రశ్నించాలంటే ప్రజలు హైకోర్టుకు వెళ్లాలనే నిబంధన ఆ చట్టంలో పెట్టడం వల్ల న్యాయం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతుందని పేర్కొన్నారు. ఇప్పటికే 41A నోటీసు ద్వారా క్రిమినల్ కేసుల్లో వృత్తిని కోల్పోయిన న్యాయవాదులు నూతనంగా ఏర్పాటు చేసిన ఏపీ టైటిలింగ్ యాక్ట్ జీవో 512/23 వల్ల సివిల్ కోర్టు పరిధి కూడా పూర్తిగా తగ్గిపోతుందన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో దీనికి పరిష్కార మార్గం చూపిస్తామని హామీ ఇచ్చారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది అన్ని వర్గాలకి ఇబ్బంది కలిగించే చట్టం. దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా అమలు చేయడానికి వీల్లేదని చెప్పి దాదాపు 3 నెలలుగా మరి న్యాయవాదులందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బారుల్లో మరి వాళ్ళు కోర్టులు బాయ్కాట్ చేసి నిరసన తెలియజేయడం జరుగుతోంది. మరి అందులో భాగంగా మచిలీపట్నంలో కూడా బార్ అసోసియేషన్ అధ్యక్షులు హరిబాబు గారి ఆధ్వర్యంలో అలాగే న్యాయవాదులందరూ కూడా మరి విధులను బాయ్కాట్ చేసి 3 నెలలుగా ఈ ప్రభుత్వానికి నిరసన తెలియజేస్తామన్నా కనీసం ఈ ప్రభుత్వం స్పందించట్లే. ఈ హక్కు ఏదైతే భూ హక్కు చట్టం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సామాన్యులందరూ కూడా ఇది ఇబ్బంది కలిగించేటటువంటి చట్టం. ఇది ఒక న్యాయవాదులకు సంబంధించింది ఒకటే కాదు ఇది. ఎందుకంటే ఇవాళ ఎవరైతే భూమి కలిగి ఉంటుందో ఎక్కడన్నా అక్కడ చిన్న డిస్ప్యూట్ వచ్చినా మనకు తెలియకుండానే వేరే వాళ్ళు దాని మీద అధికారాలు సృష్టించుకుంటే దాని మీద గతంలో కోర్టులకు వెళ్ళి మనం న్యాయం చేసుకునే దానికోసం మనకి అవకాశాలు ఉండేవి. కానీ అలాంటి అవకాశాలు లేకుండా డైరెక్ట్ ఆర్డీఓకి మొత్తం కూడా ఈ బదలాయించి చేయటం వల్ల ఇవాళ ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ యొక్క కనుసన్నల్లోనే వాళ్ళ అధికారులందరూ కూడా పనిచేసే పని ఉంటుంది. పూర్తిగా న్యాయం అనేది దొరకకుండా పోయే పరిస్థితి ఉంటుంది. దీనివల్ల పెద్ద ఎత్తున మరి నగదు కూడా చేతులు మారే పరిస్థితి ఉంటుంది. అధికారాలను కూడా ఉపయోగించుకునే పరిస్థితి ఉంటుంది. సామాన్యులు నష్టపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది న్యాయమైనటువంటి ఈ భూ హక్కు చట్టం మీద చేస్తున్నటువంటి పోరాటానికి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ మద్దతు తెలియజేయాలా. మరి గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు గుడివాడ వచ్చినప్పుడు గుడివాడ సభలో క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ చట్టాన్ని ఖచ్చితంగా రద్దు చేయాలి. లేని పక్షంలో తెలుగుదేశం పార్టీ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన తెలుగుదేశం పార్టీ ఈ చట్టాన్ని సంపూర్ణంగా రద్దు చేస్తామని కూడా వారు చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు స్పందించరు. రెవెన్యూ శాఖ మంత్రి గారు చెప్తే ఏమీ జరగట్లేదు కదా అని చెప్పి వారు మాట్లాడతారు. ఇవాళ కోర్టులో మరి ఇవాళ హైకోర్టులో కూడా ఈరోజు దాని మీద ఒక నిర్ణయం వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఇది ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి దీన్ని ఎందుకు ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ ఉంది? కేవలం ఇవాళ ఈ ప్రభుత్వంలో ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు. ఇవాళ డెత్ సర్టిఫికేట్ మీద ముఖ్యమంత్రి గారి బొమ్మ ఏంటండి? ఇవాళ మనం కొనుక్కున్నటువంటి మన ఆస్తుల మీద ఆయన బొమ్మలు ఏంటండి? ఇది ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక భూ చట్టం మీద ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ బార్ అసోసియేషన్ మొత్తం న్యాయవాదులు గత 3 నెలల మట్టి న్యాయవాదులు విధులు బహిష్కరించి దీని మీద అనేక రకాల పోరాటాలు చేస్తున్నారు. అయినా సరే ప్రభుత్వంకి ఏం కనికరం లేదు. ఈ చట్టం వల్ల ప్రజలకు, మా న్యాయవాదులకు కంటే ప్రజలకు ఎంతో హాని కలిగే చట్టం ఇది. దీన్ని రద్దు చేయమని అఖిలపక్ష పార్టీల నిర్ణయాలు కానీ అన్ని రాజకీయ నాయకులతో ఒత్తిడి తేవటం, ప్రజల్లో తీసుకెళ్ళటం, అన్ని బార్ అసోసియేషన్లు ప్లేడర్లంతా రోడ్డు మీద నిలబడి 3 నెలల మట్టి విధులు బహిష్కరించి ఎంతో కష్టపడుతూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. మన రెవెన్యూ మినిస్టర్ గారు ఇంకా ఇంప్లిమెంట్ చేయాలని చెప్తున్నారు తప్పితే దీని మీద సరైన అవగాహన కల్పించట్లేదు ప్రజలకి. దీని మీద ఈ ఉద్యమాన్ని ఇవాళ హైకోర్టులో ఇవాళ బెంచిగా ఉంది. ఇది ఏ నిర్ణయం ఇవాళ స్టే వస్తే మంచిది అనుకుంటున్నాం మేము. లేని పక్షంలో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ అంతటా బార్ అసోసియేషన్లు అందరూ, న్యాయవాదులందరూ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా మచిలీపట్నం భాషను తరపున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. అలానే ఇవాళ ఈ ఉద్యమానికి మాకు ముందు నుంచి మన ఎక్స్ మినిస్టర్ గారు, పోలిట్ బ్యూరో సభ్యులు గారు కొల్లు రవీంద్ర గారు కూడా మనకి గత
ఈ 3 నెలల మట్టి చేస్తున్న ఉద్యమానికి 4-5 సార్లు సంఘీభావం తెలపడం జరిగింది. అలానే పైన మా నాయకుడు కూడా చెప్పి దీని మీద తొందరగా తీసుకోమని నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. దానికి ఆ సందర్భంగా ఇవాళ మన రవీంద్ర గారు ఇవాళ వచ్చి మనకు సంఘీభావం తెలపడానికి వచ్చారు. ఇవాళ ఎమ్మెల్యే పేర్ని నానిని విమర్శించే స్థాయి జనసేన నాయకులకు లేదని వైసీపీ నాయకులు అన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నానిని విమర్శించే స్థాయి జనసేన నాయకులు మాదివాడ రాము, బండి రామకృష్ణులకు లేదని వైసీపీ నాయకులు స్పష్టం చేశారు. వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ, మాజీ మేయర్ మోక వెంకటేశ్వరమ్మ, మాజీ డిప్యూటీ మేయర్ లంక సూరిబాబు తదితరులు మాట్లాడుతూ నిన్నటి వరకు వైసీపీలో ఉన్న మాదివాడ రాము ఆశించిన పదవి రాలేదని, పార్టీని వీడి జనసేనలో చేరి ఎమ్మెల్యే పేర్ని నానిని విమర్శించడాన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన మాదివాడ రాము జనసేనలో చేరి ఎమ్మెల్యే పేర్ని నానిని విమర్శిస్తున్నారన్నారు. పోర్టు నిర్మాణం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంటే ఎంపీ బాలశౌరి వల్ల పోర్టు వచ్చిందంటూ అవాస్తవమన్నారు. పోర్టు భూసేకరణకు రైతులను ఒకతాటిపై తెచ్చింది పేర్ని నాని అని వారు పేర్కొంటూ ఎంపీ బాలశౌరి నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేంటని వారు ప్రశ్నించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మేకల సుధాకర్, పల్లి శేఖర్, వైసీపీ నాయకులు శీలం బాబ్జీ, మిరియాల రాంబాబు, వాలిశెట్టి రవిశంకర్, గాజుల నాగరాజు, మట్టా నాంచారయ్య తదితరులు పాల్గొన్నారు. జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు మాట్లాడే విధానం అయితే ఏం బాగోలేదు. ఒక బీసీ మహిళలుగా మమ్మల్ని గవర్నమెంట్ ప్రభుత్వం కానీ నాని గారు కానీ గౌరవించి ప్రజలు కానీ మమ్మల్ని ఎన్నుకొని ఇవాళ ఈ స్థానంలో కూర్చోబెట్టారు. మరి మమ్మల్ని ఇంకా మీరు తేలిగ్గా చిన్నచూపు చూస్తూ మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే తెలుసుకోవాలి. మరి పట్టాభి మెమోరియల్ కాగితాలు మాకు ఇచ్చామన్నారు. మాకైతే అక్కయ్య ఉన్నప్పుడు కానీ నాకు కానీ ఎవరు కూడా ఇవ్వలే. కమిషనర్ గారికి ఒక లెటర్ పారేసి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేసి కోర్టులు ఎక్కేశారు. మరి బ్యాంకర్స్ వాళ్ళు వచ్చి మాకు కానీ కన్సల్ట్ చేసి మమ్మల్ని ఎవరు ఏం చెప్పలేదు, మాకు ఎవరు ఏం చెప్పలేదు. తర్వాత కొంతమంది నాయకులు ఎవరెవరో వచ్చి మేము ఇచ్చాము అయ్యాని అని చెప్పి పిచ్చి కాగితాలు ఒకటి తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మరి మహిళలు మాట్లాడేటప్పుడు ఇంత తక్కువ చేసి మాట్లాడతాం, వాళ్ళకి సంస్కారానికే వదిలేస్తున్నాము. ఎప్పుడు కూడా ఇలా మాట్లాడితే ప్రజలు ఎవరు హర్షించరు. ఇవాళ ప్రభుత్వాలు పార్టీలు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. మనుషులు ఎలాంటి వాళ్ళు ఎలా బ్రతుకుతున్నారు అనేది గమనిస్తూ మాట్లాడాలి. వాళ్ళ సమాజంలో బ్రతుకుతున్నప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే వాళ్ళు నమ్మే పరిస్థితుల్లో ఎవరు జనాలు కూడా లేరు. మరి ఎంపీగా ఉండి ఆయన మాకు ఏ ఒక్కరోజు కూడా మమ్మల్ని పలకరించిన కూడా లేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నామంటే మా రాజకీయ గురువులు పేర్ని వెంకటరామయ్య గారితోనే ఉన్నాము. ఆయన మాకు ఎలాంటి సంస్కారంగా రాజకీయ నాయకులు తయారు చేశారు కానీ ఎలా పడితే అలా అబద్ధాలు మాట్లాడతాం మాకు నేర్పలేదు. మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరం కూడా ఒకే మాట మీద ఉంటాం. ఎప్పుడు కూడా ఆయన మాటకి ఏనాడు ఎదురు చెప్పే పరిస్థితి లేదు. మరి అబద్ధాలు చెప్పడం కూడా మాకు రావు. అలాంటప్పుడు మీరు ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఎవరో నమ్మే పరిస్థితిలో లేరు. మీరు ఫస్ట్ మనుషులు గౌరవించి మాట్లాడటం నేర్చుకుంటే బాగుంటుంది. నిన్నటిదాకా ఇక్కడ పురుటినొప్పులు పోకముందే అక్కడికి వెళ్ళిపోయి వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే రాము గారు వాళ్ళు సీజన్ టికెట్ లాంటి వాడు. ప్రజారాజ్యంలో తిరిగాడు, కాంగ్రెస్ని తిట్టాడు, వైఎస్ఆర్లోకి వచ్చాడు, జనసేనని తిట్టాడు, మళ్ళీ వైఎస్ఆర్ నుంచి ఏదో ఆశించాడు. ఆయనేమో స్థాయి చిన్నది పదవి పెద్దది కావాలని ఆశించాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పక్కన ఉండరా బాబు అని చెప్పాడు. ఈ మళ్ళీ జనసేనలోకి వెళ్ళి వైఎస్ఆర్ని తిడతాం. మన బాడిగి రామకృష్ణ గారు మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులైన తర్వాత ఎన్ని ట్రైన్లు తీసుకొచ్చాడు. బాలశౌరి గారు వచ్చిన తర్వాత ఈ 5 ఏళ్ళలో ఉన్న ట్రైన్లన్నీ వెళ్ళిపోయినాయి. పార్లమెంటు నెంబరు ఏం చేయాలి? కేంద్రంలో ఉన్న నిధులు కానీ లేకపోతే ఈ రైల్వే కానీ ఇలాంటి సంబంధించినవి కూడా నువ్వు ఏదైనా పార్లమెంట్లో మాట్లాడో ఆ శాఖకు సంబంధించి మాట్లాడి నువ్వు మన బందరికి కావాల్సిన నిధులు తేవాలి. 5 ఏళ్ళలో ₹1 బిల్ల ఇక్కడ పెట్టలా. నీకు వచ్చిన గ్రాంటు పోర్ట్ అంటావు. పోర్టు నీకు సంబంధం ఏంటి? మన స్టేట్ గవర్నమెంటు తీసుకొని చేస్తుంది. లేదు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి సత్సంబంధం లేకపోతే నేను బీజేపీతో మోడీ గారిని కలిపి జగన్మోహన్ రెడ్డి గారిని కలిపాను అనొచ్చు. వాళ్ళిద్దరికి సంబంధాలు ఉన్నాయి. నువ్వు 2019కు ముందు నువ్వెవరో మాకు తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు పేర్ని నాని గారు తీసుకొచ్చి ఇతను మీకు పార్లమెంటు నెంబర్గా పెడుతున్నాం, మనం 2 ఓట్లు ప్యాన్ గుర్తుకు వేయాలి, బాలశౌరి గారిని గెలిపించమంటే ఆ రోజున వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా ప్యాన్ గుర్తుకేసి గెలిపించారు. ఇవాళ నువ్వు అవాకులు చవాకులు పేలుతున్నావు.
సిద్ధం అంటే పారిపోవడానికి సిద్ధం అంటే నువ్వు పారిపోయావు కదండి. ఏ నియోజకవర్గం నువ్వు స్టాండర్డ్గా ఉన్నావు? ఏ నియోజకవర్గం స్టాండర్డ్ లేదు. నువ్వు పారిపోయి నువ్వు మమ్మల్ని పారిపోతావు సిద్ధమా జగన్మోహన్ రెడ్డిని మాట్లాడేంత స్థాయికి ఎదిగావు. మీరు మాట్లాడే ముందు మాట్లాడే భాష కరెక్ట్గా లేకపోతే మేమందరం కూడా వైఎస్ఆర్ కుటుంబంలో మచిలీపట్నంలో ఉన్న వైఎస్ఆర్ కుటుంబం అందరం కూడా ఏకతాటిపై ఉన్నాం. మీరేంటంటే ఉత్తినే సీజన్ టికెట్ లాంటి వాళ్ళు ఎలక్షన్లో తోటి వెళ్ళిపోతారు, ఎలక్షన్ లేకపోతే ఇటు వస్తారు. రేపు పొద్దున అక్కడ జనసేనలో నీకేది లేదనుకో మళ్ళీ వైఎస్ఆర్ పంచం చేరుతావు. ఒకసారి మాట్లాడేటప్పుడు మనం అక్కడ ఏం మాట్లాడి వచ్చాం, ఇదే సీట్లో కూర్చొని గతంలో ఏం మాట్లాడాం, ఇప్పుడేం మాట్లాడుతున్నాం అనేది ప్రజలు చూస్తుంటారు. నువ్వు మాట్లాడినా మేము మాట్లాడినా ప్రజలు చూస్తారు. ఆ మాట్లాడే విధి విధానాన్ని బట్టి ప్రజలు ఈ కరెక్ట్గా మాట్లాడే లేదు అనుకుంటారు. కాబట్టి నువ్వు మాట్లాడేది ఏదన్నా మాట్లాడేది కరెక్ట్గా ఉంటే మేము కూడా దానికి సమాధానం కరెక్ట్గా ఉంటుంది. లేదు నువ్వు రాంగ్ వెళ్తే మేము రాంగ్ వెళ్ళాల్సి వస్తుందని చెప్తున్నాం. పేరు నాని గారి పార్టీ మారింది. పేరు నాని గారి పార్టీ ఏ పార్టీకి ద్రోహం చేయలేదు. పదవి కోసం ఆయన పరిగెత్తలా. ఆయన పదవి కోసం పరిగెత్తాడు. ఇప్పుడు ఈ రోజున ఆయన ముక్కు మోహన్ తెలియపోయినా ఇక్కడ మనం గుండెలో పెట్టుకుని చూసాం బాలశౌరి గారిని. ఆయన ఏం మాట్లాడాడు? జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ ఒక కుటుంబ సభ్యుడిలాగా నమ్మారు ఆయన బాలశౌరి గారిని. ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళు అమ్మడి పెట్టి తీసుకెళ్లారు ఆయన్ని నమ్మకంగా. ఆయన ఏమన్నాడు? 2004 నుంచి 9 వరకు నాకు తెలుసు, 2019 నుంచి 24 వరకు నాకు తెలుసు అంటే పక్కలో బలిలాగా ఉండి ఈరోజు అన్ని గుట్లన్నీ తీసుకుని పక్కలో జారేయడానికి నువ్వు జనసేన పార్టీలోకి వెళ్ళావా? మీరు మాట్లాడిన మాట ఏంటి? కోవర్టుగా పనిచేసినట్టే కదా. ఇక్కడ వాళ్ళ తరపున కోవర్టుగా పనిచేసి ఆ రోజు రాజశేఖర గారి దగ్గర నుంచి నమ్మకంగా వాళ్ళ పక్క నుండి కోవర్టులోకి పనిచేసి ఈ రోజు అవన్నీ కూడా మూట కట్టుకుని ఆ పక్క వెళ్ళారని మీరు ఉన్న మాట ఏంటి? వాటికి సమాధానం చెప్పాడు పేరు నాని గారు. అనవసరంగా ఏం మాట్లాడలేదే. ఒక జిల్లా అధ్యక్షుడిగా, ఒక మచిలీపట్నం శాసనసభ్యుడిగా ఆయన మాట్లాడాల్సిన విధానంగా మీరు అడిగిన ప్రతి పాయింట్కి సమాధానం చెప్పాడు ఆయన మీ ప్రసంగానికి సంబంధించి. ఇవాళ మీరంతా ఏం మాట్లాడుతున్నారు? బందర్ అభివృద్ధి 2004కి ముందు ఎట్లా ఉంది, ఈ రోజు ఎలా ఉందనేది పేరు నానికి ముందు పేరు నానికి తర్వాత అనేది చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయి ఉంటుంది. ఈ బందర్ రూపురేఖలు మార్చింది పేరు నాని. ఈరోజు గ్రామాల్లో ప్రతి గ్రామానికి శివారు గ్రామం వరకు రోడ్డు మార్గం ఏర్పాటు చేసింది పేరు నాని. ఈరోజు ప్రతి గ్రామానికి మంచినీళ్ళు వెళ్తున్నాయంటే దానికి కారణం ఆద్యుడు పేరు నాని. బందర్ అభివృద్ధికి ఆద్యుడు ఎవడంటే పేరు వెంకటరామే నాని. ఎప్పుడైనా సరే ఈ చరిత్ర ఉన్నంతకాలం కూడా, బందర్ చరిత్ర ఉన్నంతకాలం, ఈ భూమి ఉన్నంతకాలం కూడా పేరుని నానికి ముందు పేరు నానికి తర్వాత అనేది కంపల్సరీ చరిత్ర పుటల్లో ఉంటుంది. తెలుసుకుని మాట్లాడాలి మీరు. రాము గారు మాట్లాడుతున్నాడు, ఇందాక రాంబాబు చెప్పినట్టు. రాంబాబు, మిర్యాల రాంబాబు మీరంతా ప్రజారాజ్యం పార్టీలో ఉన్నారు. 2009లో రాజశేఖర గారు రెండోసారి పోటీ చేసినప్పుడు. తర్వాత రాంబాబు మా పక్క వచ్చాడు, ఈరోజు కార్పొరేటర్ అయ్యాడు, మాతోనే ఉన్నాడు. మీరేమయ్యారు? మీరు కార్పొరేటర్ అయ్యారా? ఏదైనా పదవి వచ్చిందా మీకు? మీరు కార్పొరేటర్ పనికిరారు, సర్పంచ్గా పోటీ చేయలేరు. ఏ వార్డో లేకపోతే ఏ పంచాయతీ కూడా మీకు తెలియదు. ఎక్కడ ఓట్లు ఎలక్షన్లో తిరిగి ఒక ఓటు అడిగిన దాఖలాలు కానీ ఒక పాపాన్ని పోలాల. ఎవరైనా నాయకులు వస్తే జీబీ నుంచి ఉండవు, లేదంటే ప్రెస్ పిలిస్తే ప్రెస్లో మాట్లాడడం తప్ప ఎక్కడన్నా ఎవరింటికన్నా వెళ్ళి ఒక ఓటు అడిగి ఒక కష్టం తెలుసుకుని ఒక సుఖం తెలుసుకుని మాట్లాడడం దాఖలు మీరు ఎప్పుడు ఉన్నాయా? మీరు నాని గారి వ్యక్తిగత దేశంతో నాని గారు పేడ, కుటుంబం పేడ విరగడైపోవాలని చెప్పాడు. నాని గారు జనంలోంచి పుట్టాడు, జనంలోంచి ఎదిగాడు, ప్రజానాయకుడు నాని గారు. ఇక్కడ పుట్టినా పుట్టబోయినా లేకపోతే ఇంకోటైనా కానీ ఆయన ఇక్కడ పుట్టాడు, ఇక్కడ పెరిగాడు, ప్రజల్లో నాయకుడిగా ఎదిగాడు. నాని గారిని నాయకత్వం చెప్పేప్పుడు కూడా పేరుని కృష్ణమూర్తి గారు ఇలాగే మీలాంటి వాళ్ళందరూ బయలుదేరి ఆ రోజు కూడా ఇట్లాగే చేశారు. మళ్ళీ ఈరోజు కిట్టు వస్తున్నాడని చెప్పేసి దుగ్ధ మీకు. మీరేమో నాన్నగారి స్థాయి మనుషులా? మీరు నాన్నగారి స్థాయి మనుషులేం కాదు కదా. ఒక వార్డు లేదు, ఒక పంచాయతీ లేదు, ఒక ఇది దశాదిశ లేని వాళ్ళు. మీరు దశాదిశ లేని పార్టీలోకి వెళ్ళారు మీరు ఈరోజు. అదే కాపుల గురించి మాట్లాడుతున్నారు. కాపులకు రాజ్యాధికారం కావాలని కాపు యువత కోరుకుంటుంది. రాజ్యాధికారం కావాలని కోరుకున్న యువత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తిరుగుతుంది. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు పల్లకమేటకి కాపు యువత సిద్ధంగా లేదు. నీటిపారుదల శాఖ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే 10 ఎకరాల మినప పంట పూర్తిగా నీట మునిగిందని పెడనకు చెందిన రైతు వీరంకి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశాడు. కాలువ మీద పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ పంట పూర్తిగా నీట మునిగిందని రైతు వీరంకి నరసింహారావు ఆవేదన వ్యక్తం చేశాడు. మున్సిపల్ కౌన్సిల్ కోఆప్షన్ సభ్యుడైన వీరంకి
నరసింహారావు 10 ఎకరాల మినప పంట పూర్తిగా నీట మునిగింది. ఇది కేవలం కాలువ మీద పనిచేసే సిబ్బంది నిర్లక్ష్యం వల్ల జరిగిందని నరసింహారావు ఆపోయాడు. ఆ కాలువపై పనిచేస్తున్న సిబ్బంది బుద్దాలపాలెం వంతెన వద్ద ఒక్కసారిగా 2 డ్రాపులు ఎత్తివేయడంతో కాలువ నీరు ఎగదన్ని తన మినప పంట ముంపుకి గురైందన్నారు. ఎకరానికి 50,000 రూపాయల చొప్పున 5 లక్షల మేర నష్టం వాటిల్లిందన్నారు. నష్టానికి కారకుడైన ఇరిగేషన్ శాఖ సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని నరసింహారావు తెలిపారు. రైతులందరూ ఇల్లు కూడా బతిమాలినా సరే నేను మురికాల్లోకి లేపేవేంటి, మా చేలు మునిగిపోతున్నాయి అంటే అయినా సరే నేను తలుపులు కట్టను చేయను, డ్రాపులు దింపను. నేను నాకు ఏఈ గారు లేపమన్నాడు, డిఈ గారు లేపమన్నాడు, మీరు ఎంత చెప్పినా సరే నేను ఒప్పుకోనని చెప్పి కలాస్ అనే వ్యక్తి లోకల్ మనిషి చూసి చేలు కేవలం ముంచేశాడు. ఏఈ డిఈ ఎక్కడో బందర్లో ఉండారు వాళ్ళు, వాళ్ళకేం తెలుసు, ఇతనికి అన్నీ తెలుసు. కేవలం ఇతని వల్లే నా పంట అంతా నాశనం అయిపోయింది. 10 ఎకరాలు మినుము మునిగిపోయింది. కనీసం నాకు దాదాపు 5 లక్షల రూపాయలు లాస్ నాకు. ఇది ఎవరు కడతారు? అట్లాగే మామూలుగా విఆర్ఓ రమ్మన్నాను, ఎంఆర్ఐ గారిని కలిశాను, రాత్రి ఎస్ఐ గారిని కలిశాను. దయచేసి నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. నేను కళాస్ మీద కేసు పెట్టా. నిన్న సాయంత్రం రిపోర్ట్ ఇచ్చా ఎస్ఐ గారికి. ఎస్ఐ గారు పిలిచి మాట్లాడతానన్నాడు. అంటే దాంతోపాటు ఈ పొలం అంతా నేను కౌలు చేస్తున్నాను, సొంతం కొనుక కాదు. ఇది పెడన నా ఇల్లుది. కోనపరెడ్డి శ్రీనివాస అన్నదమ్ములు వాళ్ళందరూ ఉన్నారు. ఆ పొలం నేను చేస్తున్నాను. ఎస్ఐ గారితో కూడా నేను కంప్లైంట్ ఇచ్చి వచ్చాను, మాట్లాడితే వాళ్ళు పిలిపించి మాట్లాడతాను అన్నాడు. ఇంతవరకు అసలు ఏమీ సమాధానం లేదు. మీడియాని కూడా రమ్మన్నాను దయచేసి, అందుకే మీడియా వచ్చింది. రైతులు బాధ చెప్తే నేను ఒక కౌన్సిలర్ అయి ఉండే నా మాట ఇంట్లో ప్రసాద్ అన్నవాడు. చేవులు మునిగిపోతాయి కళ్ళ ముందని చెప్తుంటే ఏఈడి వస్తేనే కానీ చెప్తానే కానీ కట్టను అంటున్నాడు. మీరు అధికార పార్టీ కౌన్సిలరా? అవును, నేను వైఎస్ఆర్ పార్టీ కౌన్సిలర్ని, 11వ వార్డు కౌన్సిలర్ని. నా పేరు వేరే. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 39వ డివిజన్లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ చిటికిన వెంకటేశ్వరమ్మ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సురక్షలో భాగంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనేది జగనన్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోపిశెట్టి సతీష్, కోఆప్షన్ కార్పొరేటర్ మట్టా తులసి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులో భాగంగా 39వ డివిజన్ గోపిశెట్టి సతీష్ గారి డివిజన్లో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా గతంలో మరి ఆరోగ్య సురక్ష ఇంతకు ముందు అన్ని వార్డులు కలిపి పెట్టడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఇంకా ఏమన్నా ప్రజల ఇబ్బంది ఉందో అని చెప్పి వార్డు వైజ్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మొన్న చూపించుకున్నటువంటి టెలివిజన్కి ఈరోజు కలజోళ్లు ఇవ్వటం జరిగింది. మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రజల పట్ల ఎంతో ప్రేమాభిమానాలతో ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా పేద కుటుంబాల్లో ముఖ్యంగా కావాల్సిన విద్య, ఆరోగ్యం, దాని పట్ల మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రేమాభిమానాలతో ఇలాంటి పెద్ద కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దానిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి చక్కగా చూపించుకోవడం జరిగింది. మరి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళి కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవాలంటే చాలా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేయడం సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించారు. పెడరలోని శ్రీ భద్రావతి సమేత భావనారుషి స్వామి కళ్యాణ మహోత్సవానికి ఆలయం అందంగా ముస్తాబైంది. చేనేత వృత్తికారులైన పద్మశాలీయ కులస్తులు ఇలవేల్పు కుల దైవం భావనారుషి స్వామివారి సంబరం ఈ నెల 15న జరగనుంది. అయితే 16వ తేదీ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆ సంఘ పెద్ద అనుమూల పూర్ణచంద్రరావు తెలిపారు. సంబరం కళ్యాణ మహోత్సవాల నిర్వహణకు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రంగులు వేసి ఆలయాన్ని ముస్తాబ్ చేశారు. ఆలయ ప్రాంగణంలో పెద్ద పెద్ద పందిరులు వేసి వాటిని ఆకర్షణీయంగా అలంకరించారు. సంబరం కళ్యాణ మహోత్సవాలకు సంబంధించిన ప్రత్యేక పూజలు ఐలూరి కిషోర్ అయిన శిష్య బృందం నేతృత్వంలో నందం దుర్గా వెంకట కోటేశ్వరరావు శివపార్వతి దంపతులు నిర్వహిస్తారు. 15వ తేదీ పూజా కార్యక్రమాల అనంతరం సాయంత్రం స్వామివారి ఊరేగింపు తదితర కార్యక్రమాలుంటాయని పూర్ణచంద్రరావు తెలిపారు. 16వ తేదీ ఉదయం స్వామివార్ల కళ్యాణ మహోత్సవం, అదే రోజు మధ్యాహ్నం సుమారు 10,000 మందికి భారీ అన్న సమారాధన నిర్వహిస్తామన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.